హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో శనిసింగనాపూర్లోని శనీశ్వర ఆలయం చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో షిరిడీలో బాబా దర్శనం ఎలా జరిగింది అనేది చూపించాను కదా. భోగి రోజు బాబా దర్శనం చేసుకొని తర్వాత 3 గంటలకు బయలుదేరి శనిసింగనాపూర్కి అయితే వెళ్ళామండి. షిరిడీ నుంచి శనిసింగనాపూర్కి 70 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి మనము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. వెళ్ళి రావడానికి ఒక్కొక్కళ్ళకి 200 రూపీస్ అయితే తీసుకుంటారు. మేము బాబా దర్శనం అయిపోగానే శనిసింగనాపూర్కి అయితే బయలుదేరామండి. షిరిడీ నుంచి శనిసింగనాపూర్కి వెళ్ళేటప్పుడు దారిలో మనకి వాటర్ కానీ ఏవైనా తాగుతారని చెప్పి వెహికల్ అయితే ఆపుతారు. అక్కడైతే చూడండి, చెరుకు రసము ఇలా ఎడ్లతో తీస్తూ ఉన్నారు. మిషన్ కాకుండా ఇలా ఎద్దులు చుట్టూ తిరిగి చెరుకులు పెడుతూ ఉన్నారు. మధ్యలో నుంచి చెరుకు రసం అయితే వస్తుంది. అందరూ కూడా ఈ చెరుకు రసం అయితే తాగుతున్నారు తీసుకొని. తర్వాత మళ్ళీ బయలుదేరి శనిసింగనాపూర్కి అయితే వచ్చేసామండి. ఈ శనిసింగనాపూర్లో మనము వెహికల్ దిగగానే ఈ షాప్ వాళ్ళు ఉన్నారు కదా, ముందు కాళ్ళు కడుక్కోమని చెప్తారు. కడుక్కున్న తర్వాత వాళ్ళ దగ్గర సెట్ ఉంటాయి. బుట్టలో కొబ్బరికాయ, నల్లటి వస్త్రము ఇవన్నీ పెట్టుంటాయి, ఆకులు పూలు అలాంటివి. అవన్నీ లోపలికి తీసుకెళ్ళాలి, కంపల్సరిగా పెడతారు దేవుడికి అని చెప్తారు. కానీ అక్కడ ఏమీ పెట్టరండి, అన్నీ బయటే పెట్టాలి. లోపల స్వామికి నువ్వుల నూనె, నవధాన్యాలు మాత్రమే వేస్తారండి, పెట్టచ్చు మనము. ఆ నూనె కూడా చిన్న డబ్బా వచ్చేసి మనకి బయట అయితే 40 రూపాయలు పడుతుంది. లోపల దేవస్థానం లోపల కూడా అమ్ముతుంటారండి. లోపలైతే ఒక 5 రూపాయలు తక్కువగానే ఉంది, 35 రూపాయలు ఉంటుంది. మేము లోపల అసలు అది కూడా వేయనిస్తారో లేదోనని చెప్పి ఒక బాటిలే తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వేస్తున్నారని చెప్పి చూసి మిగతా బాటిల్స్ కూడా తీసుకొని వేసాము. ఈ శనిసింగనాపూర్లో ఇళ్ళకి ఎక్కడా తలుపులు ఉండవంటండి, దొంగతనాలు జరగవని ఇక్కడైతే గట్టి నమ్మకం అంట. ఇక్కడ శనీశ్వరుడు శిలారూపంలో స్వయంభూగా వెలిశాడంటారు. ఇక్కడ ఇట్నుంచే ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్తాము. శిలకైతే పైన గుడి కానీ ఏమీ ఉండదండి, ఓపెన్గా ఉంటుంది. ఒకసారి శనిసింగనాపూర్లో వరదలు వచ్చినప్పుడు ఒక పెద్ద రాతి శిల కొట్టుకొని వచ్చిందంట. ఒక గొర్రెల కాపరి దానిని చూసి ఒక పదునైన సువ్వతో రాతిని గుచ్చితే దాంట్లో నుంచి రక్తం కారడం మొదలైందంట. ఇది చూసి భయపడి అతను ఊరి ప్రజలందరినీ పిలుచుకొని వచ్చాడంట. వాళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత ఆ గొర్రెల కాపరికి రాత్రి కలలో కనిపించి నేను శనీశ్వరుణ్ణి రాతి విగ్రహంలో వెలిశానని చెప్పాడంట. నల్లరాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలా అని శనిని అడిగితే ఆకాశం తన నీడ అని, తనకు ఎలాంటి నీడ అవసరం లేదని, ప్రతిరోజు తనకి తైలాభిషేకం చేయాలని ఆ గొర్రెల కాపరికి చెప్పాడంట. అంతేకాకుండా తన వలన ఆ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదు అని కూడా శనీశ్వరుడు చెప్పాడంట. అప్పటి నుంచి ఆ గ్రామంలో శనీశ్వరుణ్ణి ఆరుబయటే పూజలు చేస్తూ ఉన్నారు. నువ్వుల నూనెతో కానీ నవధాన్యాలతో ఎక్కువగా చేస్తుంటారు. శనివారము అమావాస్య రోజు ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తుంటారట. నవధాన్యాల్లో కూడా అక్కడైతే ఎక్కువగా నల్ల నువ్వులు, ఉప్పు ఇలాంటివి ఇచ్చారండి. ఒక్కసారి మనం ఈ శనీశ్వరుణ్ణి దర్శించుకొని పూజలు చేస్తే ఎటువంటి గ్రహదోషాలున్నా, శని దోషాలున్నా కానీ తొలగిపోతాయని అనుకుంటారు. చూడండి, ఇక్కడ శిలారూపంలో కనిపిస్తున్నదే శనీశ్వరుడు. మనమే స్వయంగా ఆ నూనె అయితే వేయొచ్చండి. అక్కడ మనం స్వయంగా వేయాలంటే పైకెక్కి 500 రూపాయల టికెట్ తీసుకోవాలి. లేదంటే ఈ పక్కన ఉంది కదండి, అక్కడ వేస్తే ఈ విగ్రహం మీదకి వెళ్తుందని చెప్తుంటారు. పైప్ లైన్ ద్వారా వెళ్తుందంట ఆయిల్. దూరంగా వేయాలి. ఇక్కడ మనమే స్వయంగా నూనె వేయాలంటే 500 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 500 తీసుకుంటున్నారు. అదే బెటర్ కదా, మనము దగ్గరగా వెళ్ళి మనమే ఓన్గా వేసుకున్నట్లుంటుంది. దూరంగా వేసి పైప్ లైన్లో నుంచి పడే కన్నా కానీ నాకైతే మాత్రం అవకాశం ఉన్నంత వరకు డబ్బులు పెట్టినా కానీ మనం సొంతంగా దగ్గరగా దేవుడిని చూసే అవకాశం ఉంటే మాత్రం వదులుకోకూడదు అని అనుకుంటాను. అందుకే మేమైతే పైకి వెళ్ళి నూనె వేసి దర్శించుకొని వచ్చాము. శనిసింగనాపూర్లో దర్శనం అయిపోగానే మళ్ళీ బయలుదేరి షిరిడీకి అయితే వచ్చేసామండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.